డ్వాక్రా మహిళలకు తీపి కబురు, ఒక్కొక్కరికి ఖాతాల్లో భారీగా డబ్బులు. ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా ఎస్‌హెచ్‌జీ మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. అభయం హస్తం పథకం కింద గతంలో మహిళలు పొదుపు చేసుకున్న నగదును తిరిగి వారికి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా ఎస్‌హెచ్‌జీ మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. అభయం హస్తం పథకం కింద గతంలో మహిళలు పొదుపు చేసుకున్న నగదును తిరిగి వారికి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళల్లో ఆనందం వ్యక్తమవుతున్నాయి. సమయం కథనం ప్రకారం అభయం హస్తం పథకం నేపథ్యాన్ని పరిశీలిస్తే 2009లో డ్వాక్రా మహిళలకు సామాజిక భద్రత కోసం ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రతి మహిళా సభ్యురాలు ఏడాదికి రూ. 365 ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా తన వంతు అంతే మొత్తాన్ని రూ. 365 జమ చేస్తుంది. ఇలా నిరంతరంగా ప్రీమియం చెల్లించిన మహిళలకు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు 500 చొప్పున పింఛను అందించాలన్నది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది మహిళలు సుమారు 12 ఏళ్ల పాటు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఈ పథకానికి సంబంధించిన నిధులు వినియోగంలో గందరగోళం నెలకొంది. మహిళలు పొదుపు చేసిన సుమారు 1,194 కోట్లను గత ప్రభుత్వం ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రభుత్వం వాటాగా కలపవలసిన మరో 1000 కోట్లతో కలిపి మొత్తం 2,194 కోట్లు మహిళలకు చేరవలసి ఉంది. తమ సొమ్మును ఇతర పథకాలకు వాడటంపై డ్వాక్రా మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తమ డబ్బుల్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం పెట్టిన కొన్ని కఠిన నిబంధనలు మహిళలను మరింత ఇబ్బంది పెట్టాయి. 2 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించని వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం, అలా రద్దయిన వారికి అంతకు ముందు వరకు వారు దాచుకున్న సొమ్మును కూడా తిరిగి చెల్లించకపోవడం వంటి చర్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పథకంలో ఉండగానే మరణించిన సభ్యుల కుటుంబాలకు కూడా రావాల్సిన క్లెయిమ్ సొమ్ము అందలేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా సంఘాలు ప్రతినిధులు పలుమార్లు విన్నవించారు. డ్వాక్రా మహిళలు విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారి సొమ్మును వారికే తిరిగి ఇచ్చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో 22 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి అతి త్వరలో ఈ నగదు జమ కానుంది. ఈ నిర్ణయంతో డ్వాక్రా మహిళలు చిరకాల స్వప్నం నెరవేరడమే కాకుండా వారి ఆర్థిక అవసరాలకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలవనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవపై మహిళలు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.